పోరాని జీవితం మారిపోయింది ఆయన అన్నగారు దగ్గర. నమస్కారం సార్. దేవుడు వరం ఇచ్చినట్టు. అంతే. ఇంకా అక్కడి నుంచి ఎవరు మాట్లాడలే. ఏదో సీరియల్స్ రామారావు గారు బొట్టు పెట్టారు అనగానే పౌరాణిక పాత్రలు చాలా వచ్చినాయండి నాకు. నేను చెయ్యని క్యారెక్టర్ లేదు. ఈటీవీ భాగవతంలో బాపు గారు అంటాం పెద్ద ఆయన బొట్టు పెట్టాడంటే తిరుగులేదు. ఫస్ట్ 200 మందిలో చూసి మీరే ఇంద్రుడు అన్నాడు ఆయన. ఫస్ట్ మేకప్ లేదు, ఏమి లేదు, ఇంద్రుడు మీరు సెలెక్ట్. భాగవతం 7 సంవత్సరాలు చేశాను సార్. అవును. నారదుడు తప్పించి అన్ని క్యారెక్టర్లు నేనే చేశాను. అవును, మీరు ప్రతి ఎపిసోడ్ లోని కనిపిస్తుండేవారు మీరు. అరుణ్ గోవిల్ క్యారెక్టర్, అరుణ్ గోవిలు, విష్ణుమూర్తి ప్రతి ఎపిసోడ్కి అప్పుడు ఒక ఎపిసోడ్కి అప్పుడు రామాయణం ఇట్టి కదండి. అవును, 32,000 అండి ఎపిసోడ్కి అతనికి ఆ రోజుల్లో. 2 రోజులు చేస్తే 32,000. ఆ వాయిస్ కూడా 2వ ఎపిసోడ్ మీద వేయకూడదు, అలా ఉండేది. ఒకసారి చూశారు 4-5 సార్లు బాపు గారు, పృథ్వీరాజ్ గారు ఇటు రండి, ఆయన చాలా గౌరవంగా వంగండి ఇలాగా నేను చెవులో, మీరు విష్ణుమూర్తి వేస్తారా అన్నారు. నేను ఏంటంటే మీరు ఇచ్చిన అవకాశం అది. నేను బ్లూ మేకప్ వేసుకుని విష్ణుమూర్తిలో వచ్చాను. అతనికన్నా ఇతనే బాగున్నాడు అన్నారు. అలాగా అంటే మీకు ముఖ్య అడ్వాంటేజ్. అదే అడ్వాంటేజ్ అండి. అది విష్ణుమూర్తి, తర్వాత రాముడు, తర్వాత రావణాసురుడు, మొత్తం క్యారెక్టర్లన్నీ. ఒక సీన్లో అయితే నేను ఒక పక్క ఇంద్రుడు, ఒక పక్క ఏమో రాక్షసరాజు, అలాంటివి కూడా చేయించాడు ఆయన. తర్వాత సుమన్ గారు బతుకున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన ఒక చేశాడండి నర్తనశాలని. ఆయన కృష్ణుడు, నేనేమో కార్తవీర్యార్జునుడు. పౌరాణిక చిత్రం చాలా ఖర్చు పెట్టాడు అప్పుడు ఆయన. నేను బాణాలు వేస్తే 1000 చేతులు అలాగా రావడం అలాగా. అవును, చాలా అంత గ్రాఫిక్స్ లేని రోజుల్లో గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. అలా చేసాం. కోటి రామకృష్ణ గారు, దాసనారాయణరావు గారు, బాపు గారు, కె రాఘవేంద్ర గారి దగ్గర చేయలేకపోయి ఉన్నాం. ఆయన దగ్గర కూడా ఒక 2-3 సీన్లు చేసాం. ఆ తర్వాత ఎవరే నువ్వు మామూలుగా నిలబడితే పెద్ద ఆయనలా ఉన్నవారు అని కూడా ఆయన, అదొక పెద్ద కాంప్లిమెంట్. అలాగా ఒక్కొక్కరు 1 by 1 అలా సీన్లు అలా చేసుకుంటూ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఓకే వీడిని పెట్టుకోవచ్చు అని ఒక ముద్ర వచ్చిందండి, వచ్చేసింది. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. అదేలేండి, మీరు ఎందుకో ఏమీ తెలియకుండా వచ్చిన వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తిగా ఎదిగారు. వితౌట్ బ్యాక్గ్రౌండ్. అదే మీరు అందరూ చిరంజీవి గారి బ్యాచ్ కదా. అందరూ వీడికి మనం అవకాశం ఇవ్వాలి, భోజనం పెట్టాలి, వీడిని ఎక్కడో ఉంచాలి. అదే మంచి ఆలోచనతో మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు. కానీ మీరు మామూలుగా కెరీర్ గా మాట్లాడుతుంటే కృష్ణవంశీ గారు మీకు మంచి బ్రేక్ ఇచ్చారు. అవునండి, 30 years ఇండస్ట్రీ అని. అక్కడి నుంచే మీకు ఒక మేనరిజం డైలాగ్ అని, మీకు ఒక రికగ్నిషన్. బేసిక్ గా ఇండస్ట్రీలో కూడా మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ అండం మొదలెట్టారు. పృథ్వీ అండం మొదలెట్టారు. నిన్న కూడా చూడండి 30 years ఇండస్ట్రీ పృథ్వీను, యానిమల్ పృథ్వీ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, ఇద్దరు 2 వేదిక మీద అన్నారు. అదే సుమ యాంకరింగ్ సుమ. అలాగా ఒక రికగ్నైజేషన్ వచ్చింది. కానీ మీరు నెక్స్ట్ చెప్పుకోవాలంటే డైరెక్టర్ కృష్ణవంశీ గారిని పక్కన పెడితే మీ కెరీర్లో మీకు మీరే అంటే కృష్ణవంశీ గారు ఇచ్చిన తర్వాత చాలా కాలం మళ్ళీ ఒక చిన్న స్తబ్దుగా ఉన్నది. మళ్ళీ మీరు చెప్పుకోవాలి ఈ డైరెక్టరు, ఈ క్యారెక్టరు అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారు? చాలా ఉన్నాయి. జక్కాస్ ఉంది, ఆర్కెస్ట్రా ఉంది, ఓ అమ్మ దీనమ్మ బొత్తాయో ఉంది. అడెవడో పెట్టాడు ఫేస్బుక్ లో, ఓ మై గాడ్ అంటే తెలుగులో అర్థం ఏంటని ఎవరో పెట్టాడు. పెడితే మీ ఫోటో పెట్టి ఓరేమో దీనమ్మ బొత్తాయో పెట్టాడు. ఓ మై గాడ్ అంటే అదంటే అర్థం. ఇలాగా రకరకాల. ఇప్పుడు ఆయన సత్యబాబు గారు డైరెక్టర్, ఈవీ గారి రిలేటివ్ సత్యబాబు గారు, ఆయన ఉండి నరేష్ గారు చేశారు యమగోళ సినిమా. నరేష్ గారు ఆర్ట్ డైరెక్టర్, సంటి గారు ప్రొడ్యూసర్. యముడు కూతురు లవ్ చేస్తుంటాడు, అతనికి తెలియదు, డ్రామా అమ్మాయి అనుకుంటాడు. ఆ అమ్మాయిని వదిలించుకోవడం తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్ ముందు పెట్టేస్తాడు. పెట్టేస్తే కింద నుంచి అలాగా కెమెరా అలాగా పైకి వస్తుంటుంది. ఏదోటి అనండి అంటాడు. ఏదోటి అంటాం బాగుండదండి, ఏం ఆడుతున్నారు మీరు, ఏదోటి అంటాం బాగుండదండి. పరిగెట్టుకుంటూ వస్తాను నేను. సరే చేయండి నన్ను పరిగెట్టు సార్, అమ్మగారు ఫోన్ ఉంటుంది, ఈ టైంలో ఇది ఎందుకు వచ్చిందని చెప్పి పరిగెట్టుకుంటే బయటకు వస్తాం. బయటకు రాగానే టక్మని అలా చూసి
అమ్మదానమ్మ బత్తాయో అన్నా నేను. హీరో వీళ్ళు ఏదో ప్యాంట్ షాట్ ఒకటి చేసేసారంట, కింద నుంచి పై వరకు ఒక షాట్. నాకు క్లోజ్ చేసి అమ్మదానమ్మ బత్తాయి అంటే అది పెద్ద ఫేమస్ అయిపోయి అమ్మదానమ్మ బత్తాయి. జకాస్ అని అనిల్ రావుపూడి. అనిల్ రావుపూడి గారి దగ్గర నేను ఫస్ట్ పటాస్ అంటే సుప్రీం, F2, F3, భగవత్ కేసరి, ఇప్పుడు మొన్న సంక్రాంతి ఇది నేను మిస్ అయ్యాను రెండిట్లో. అలాగే మా పూరి జగన్నాథ్ గారు అయితే సెంటిమెంట్గా నీ మీద పెడితే సినిమా సూపర్ హిట్ అయ్యానంట. ఏదో మీ అభిమానం భయ్యా అమ్మనాన్న తమిళమ్మాయి ఒకటి, హిడియట్ పోలీస్ స్టేషన్లో ఒక సీను, తర్వాత దూకుడు పృథ్వీ నీ మీదే చేస్తున్నాం ఫస్ట్ షాట్, ఆ రియల్ ఎస్టేట్ దగ్గర చిన్న ఆఫీస్ దగ్గర చిన్న గొడవ అవుతుందండి ఆ షాట్ అది. అలాగా సక్సెస్ఫుల్. ఏదో చాలామంది హీరోలు కూడా పృథ్వీ ఉంటే క్యారెక్టర్ ఉన్నా లేకపోతే ఏదో ఒకటి పెట్టండి, ఉంటే సరదాగా ఉంటుంది. లొకేషన్ లోనే ఉండడం కాకుండా ఆడిటోరియంలో సరదాగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. అంటే నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో రఘుబాబు బాగా బెస్ట్ ఫ్రెండ్ అండి. నెక్స్ట్ ధనరాజు, వీళ్ళిద్దరూ బాగా, అంటే ధనరాజు మా ఊరే తాడేపల్లిగూడెం. అవునా? రఘుబాబు అంత హార్ట్ఫుల్గా మాట్లాడే మనిషి అంటే నాకు వచ్చిన బ్రేక్ కన్నా నీకు వచ్చిన లౌక్యం బ్రేకు నాకు చాలా ఆనందంగా ఉంది అని రఘుబాబు. మేము ఇద్దరం కలిసి ఈ మధ్య 2-3 సినిమాలు చేసాం. నెక్స్ట్ తాగుబోతు రమేష్. మేము అలాగా ఉన్న వాళ్ళల్లో ముగ్గురం ఫ్రెండ్స్గా ఉంటారు.